హాయ్ టు ఆల్. నేను ఇప్పుడు హెయిర్ గ్రోత్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్నాను. సో మనకి హెయిర్ గ్రోత్ మంచిగా ఫాస్ట్గా స్పీడ్గా హెల్దీగా బ్రేకేజ్ ఏం లేకుండా మంచిగా దట్టంగా పెరగాలి అంటే ఇలాంటి హోమ్ మేడ్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆయిల్ నేను ఈరోజు 5 లీటర్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో షికాకాయ 30 గ్రామ్స్, ఆమ్లా 50 గ్రామ్స్, వట్టివేరు 20 గ్రామ్స్, ఫ్లాక్స్ సీడ్ 20 గ్రామ్స్, మెంతులు 20 గ్రామ్స్, వచ్చ 20 గ్రామ్స్, కలోంజీ 30 గ్రామ్స్, ఇక్కడ ఉసిరికాయ పచ్చిది ఉంది, ఇదైతే 3 to 4 తీసుకున్నాను. అలోవెరా, తులసి లీవ్స్ ఇవన్నీ తీసుకున్నానండి. ఇవన్నీ మన హెయిర్కి ఎంతో ఉపయోగపడతాయి. హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ తగ్గించడానికి, డాండ్రఫ్ ఉన్నా హెడ్ఏక్ ఉన్నా మొత్తం తగ్గుతుంది. సో చాలా మంచి హెల్దీ ఆయిల్. సో వీటన్నింటిని నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను రోజ్మేరీ కూడా ఫుల్ ఆఫ్ రోజ్మేరీ కూడా నేను యాడ్ చేశాను. రోజ్మేరీ మన హెయిర్కి, మన డాండ్రఫీ, హెయిర్లో ఉన్న ఇన్ఫెక్షన్, స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో మనం హెయిర్ ఆయిల్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ వట్టివేరు, రోజ్మేరీ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. ఇక్కడ నేను 3 టైప్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్, సేసమ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్. ఈ 3 ఆయిల్స్ మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతాయి. సో కోకోనట్ ఆయిల్ అయితే బేస్ ఆయిల్, సో అందరికీ కూడా బాగుంటుంది. క్యాస్టర్ ఆయిల్ మన హెయిర్ని స్ట్రాంగ్ అండ్ న్యూ ఫోలికల్స్ వచ్చే విధంగా చూస్తుంది. సేసమ్ ఆయిల్ మన స్కాల్ఫ్ని ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుతుంది, ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా. సో సేసమ్ ఆయిల్ చూస్తుంది అన్నట్టు. సో అందుకోసం నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్లో ఈ 3 ఆయిల్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. ఎప్పుడైనా ఒకసారి నేను ఆల్మండ్ ఆయిల్ కూడా నేను ఇందులో యూజ్ చేస్తాను, బట్ నాకు ఇప్పుడు ఆల్మండ్ ఆయిల్ అయితే దొరకలేదు. సో ఈ 3 ఆయిల్స్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత ఇంట్లోనే చల్లదనంలో డ్రై అయిపోయిన నీమ్ లీవ్స్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇవి ఎండలో ఆరబెట్టిన నీమ్ లీవ్స్ కావు. సో నీడలోనే మన ఇంట్లోనే డ్రై చేసుకున్న నీమ్ లీవ్స్. దాని తర్వాత వీటన్నింటినీ ఆయిల్లో వేసిస్తున్నాను. ఫస్ట్ పచ్చిగా ఉన్నవి వేసేసుకొని దాని తర్వాత డ్రై ఫామ్లో ఉన్నవి వేసుకుంటే చాలా మంచిది. నేను డ్రై ఫామ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను ఆయిల్లో. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత 40 to 50 మినిట్స్ సిమ్లో పెట్టేసి బాగా ఆయిల్ని హీట్ అయ్యే వరకు మనమైతే చూసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి ఈ ఆయిల్ హీట్ అయ్యి పొంగిపోయి మొత్తం పడిపోతుందండి. మనం అబ్జర్వ్ చేస్తూ 10 మినిట్స్ ఒకసారి కలుపుతూ ఉండాలి. సో ఇలా కలిపిన తర్వాత మనం 40 to 50 మినిట్స్ వరకు ఈ ఆయిల్ని బాగా మరిగిన తర్వాత మనం ఓవర్ నైట్ అంతే వదిలేయాలి. వెంటనే మనం వడకట్టొద్దండి. ఈ ఆయిల్ని అంతే పెట్టేసేయాలి. దాని తర్వాత ఓవర్ నైట్ ఉంటుంది కాబట్టి ఆయిల్లో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా ఇన్ఫ్యూజ్ అవుతాయి. సో మనకు ఆయిల్ కలర్ మొత్తం చేంజ్ అవుతుంది. సో చాలా బాగుంటుంది. దాని తర్వాత మనం ఫిల్టర్ చేసుకొని మనం బాటిల్స్లో నింపుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. సో ఈ ఆయిల్లో ఒక్క చుక్క కూడా వాటర్ తగలకుండా మనం చూసుకోవాలి. మనం కలిపే గంటెకి కానీ మన చేతులకు కానీ వాటర్ అంటే అస్సలు ఉండకూడదు. ఒకవేళ ఒక్క డ్రాప్ వాటర్ పడినా కానీ ఈ ఆయిల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది ఆయిల్లో. సో చాలా కేర్ఫుల్గా చేసుకోవాలండి. సో ఇలా మొత్తం 40 to 50 మినిట్స్ వరకు సిమ్లో బాగా ఉడికిన తర్వాత ఈ ఆయిల్ని నేను దించేసి ఓవర్ నైట్ పెట్టేశాను. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను అన్ని ఫిల్టర్ చేసేసి బాటిల్స్లో నింపుకుంటాను. అటు ఈ ఆర్గానిక్ షాంపూ కూడా ఉంది. ఎవరికైనా కావాలంటే ఈ వాట్సాప్ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.